హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చికెన్ లివర్ ఫ్రై, అది కూడా ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యి మీరు కనుక చికెన్ లివర్ ఫ్రై చేసినట్లయితే ఎప్పుడు కూడా ఇదే చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను లివర్ అరకేజీ తీసుకున్నాను. ఇది 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ అనేది కడుక్కున్నప్పుడు ఈ విధంగా జాలి గిన్నెలో వేసుకోవడం వల్ల వాటర్ అనేది ఉండదు. అలాగే గరం మసాలా తీసుకున్నాను. 2 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 స్పూన్ల కారం, అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, పుదీనా. ఇందులో ఇంకొక సీక్రెట్ ఉందండి, అదేంటో మీకు వేసేటప్పుడు చూపిస్తాను. అదే మన ఫ్రైకి టేస్టీగా ఉంటుంది. అదేంటో చివరిలో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా బాండి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నానండి, అంటే ఆవ నూనె అంటారు కదా, అది తీసుకుంటున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. మనం ఆయిల్ అనేది ఎప్పుడూ ఒకే రకం వాడకూడదండి. ఈ విధంగా ఆయిల్ అనేది మారుస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న లివర్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయకూడదండి, ఎందుకంటే ఇది చిటపటమంటుంది. మనం ఇది వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇది ఒక్కొక్కసారి పేలుతుందండి. కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ ఎక్కువగా వేడవకుండా ఇందులో వేసేసుకున్నట్లయితే ఇది పేలకుండా చిందకుండా ఉంటుంది. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండి చేసుకోవాలండి, ఎందుకంటే ఇది పేలుతుంది కాబట్టి ఆయిల్ చింది మన మీద కూడా పడచ్చు. కాబట్టి దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గనిద్దాము. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నాను కానీ ముందు ఉల్లిపాయలు వేయకుండా ఈ విధంగా లివర్ వేసాను అని అనుకుంటున్నారు కదా. ఇదేనండి సీక్రెట్. మనం లివర్ ముందుగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. మనకి ఈ లివర్ అనేది ఈ విధంగా కలర్ అంతా కూడా రెడ్గా కనిపిస్తుంది కదా, అది ఏమాత్రం కనపడకుండా చక్కగా ఈ విధంగా వేగినట్లుగా ముక్కలు అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. చూసారు కదా, మనకి లివర్ అంతా కూడా చక్కగా కలర్ అనేది మారిపోయింది. ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ మధ్యలో వేయడానికి కారణం ఏంటంటే, ముందుగా ఉల్లిపాయలు వేసినట్లయితే మనకి లివర్ వేగేసరికి ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయండి. కాబట్టి బాగోదు. కాబట్టి ఈ విధంగా మనం ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల 2 కూడా చక్కగా పర్ఫెక్ట్గా వేగి ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది ఒక 10 నిమిషాల్లో మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి, ఎందుకంటే చాలా త్వరగా లివర్ అనేది వేగిపోతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఉల్లిపాయలు అప్పుడే మనకి కలర్ మారిపోయాయి. చాలా ఈజీగా అలాగే టేస్టీగా లివర్ ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1.5 స్పూన్ తీసుకున్నానండి. 1/2 కిలో లివర్కి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందండి. అలాగే వట్టినే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ లివర్ ఫ్రైని ఈ విధంగా తయారు చేస్తారా? మీకు గనుక
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఈ విధంగా తయారు చేస్తే కనుక మీకు ఏ విధంగా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము. అల్లం వెల్లుల్లి వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదే మాదిరిగా మటన్ లివర్తో కూడా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసాను. నేను ఇక్కడ తీసుకునేది రాక్ సాల్ట్ అండి, పింక్ సాల్ట్ అంటారు కదా, అది వేసాను. అలాగే 1.5 స్పూన్ కారం వేసాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను. ఇదంతా కూడా బాగా వేయించుకుందాము. మనకి ఆల్రెడీ లివర్ అనేది బాగా వేగిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకోవాలి. ముక్కలు అనేవి బాగా వేగకుండా కారం వేసినట్లయితే అంత బాగోదండి, కారం మాడిపోతుంది. ముక్కలు ఇంకా పచ్చి పచ్చిగానే ఉంటాయి కాబట్టి ముక్కలు అనేవి చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే ఈ లివర్ ఫ్రైకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఈ విధంగా వదిలేయాలి. చూసారు కదా, మనకి కారం కూడా కలర్ మారిపోయింది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా అంటే ధనియాలు, అలాగే జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు వేసానండి. ఆ విధంగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని వేస్తున్నాను. ఇది 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. అరకిలోకి ఇవి పర్ఫెక్ట్ అయిన కొలతలు. ఈ విధంగా ఈ కొలతలతో మీరు కనుక చేసుకున్నట్లయితే చక్కగా వస్తుందండి. ఏది ఎక్కువ అవ్వదు, అలాగే తక్కువ కూడా అవ్వదు. ఇప్పుడు గరం మసాలా అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను చెప్పాను కదండి, చివరిలో చెప్తానని, ఇదే మన సీక్రెట్ అండి. వెల్లుల్లిని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఈ విధంగా వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగా వస్తుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వెల్లుల్లి వేసుకుని ఒకసారి ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇది మరీ వేగక్కర్లేదు. మరీ వేగినట్లయితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడే మనం కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా చేయడానికి నాకు కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిందండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. మీకు నచ్చిందా? చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కలర్ బాగుంది, అలాగే టేస్టీ కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, అలాగే చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అంతెందుకండి, చారు వేసుకుని ఇవి 2 పీసులు పక్కన పెట్టుకుని తినండి, అద్దిరిపోతుంది. చూసారు కదా, నేను బౌల్లోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా, అలాగే ఈజీగా తయారు చేసుకునే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి నా వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఏ విధంగా ఉందో కమెంట్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో, చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.